ఒకవేళ మీరు మీ వీధిలో పెట్టించి ప్రార్థన పెడితే మంచిది, సువార్త వెళుతుంది, 2 పనులు అవుతాయి. లేదా క్రిస్మస్ పండుగ రోజున మీకు తెలిసిన వారిని ఇక్కడికి తీసుకొని రండి. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 10 మందికైనా భోజనం పెట్టండి. క్రీస్తు పుట్టారని జన్మదినమును జ్ఞాపకం చేసుకుంటూ ఓ 10 మందికైనా, మీకు తెలిసిన వారికి, మీ ఇంటి పక్కన వారికి, అలాగే మీకు దేవుడు ఇచ్చిన వాటిలో కొందరికైనా వస్త్రాలు ఇవ్వండి. చాలా మంది దేవుని సేవకులకు మాకు వస్త్రాలు ఇస్తున్నారు, అది మంచిది. అలాగే మేము కూడా కొందరికి ప్రతి సంవత్సరం ఇచ్చుచున్నట్లుగా ఈ సంవత్సరం కూడా కొంతమంది తల్లి లేని పిల్లలకు, తండ్రి లేని పిల్లలకు, మన సంఘములో ఉన్న బిడ్డలకి తల్లిదండ్రులు లేని పిల్లలకు కొందరికి ప్రతి సంవత్సరం ఇస్తూ ఉన్నాం. మంచిది, మంచి కార్యములు చేయండి. అలాగే కుటుంబాల్లో మరలా చెప్తున్నాను, సమాధానముగా ఉండండి. ఎలాగుండండి? గట్టిగా చెప్పాలి. నాకు ఇరక్కలయ్యా అన్నట్లుగా మీరు సమాధానం చెప్తున్నారు. మీ సమాధానం ఎలాగుందంటే, మేము ఉండము. ఎలాగుండము? నాకు జగడ మాడుకుంటువి అన్నట్లుగా ఉంది మీ సమాధానం. చెప్పండి, ఎలాగుందండి? క్రిస్మస్ సందర్భముగా సమాధానం ఉంది. మీరు ఎంత సమాధానం ఉండాలన్నా సాతాను ఏం చేస్తాడు చెప్పండి? గండ ఎంత భార్య భర్తల మధ్యలో ఏదో జగడం పెడతాడా? పెట్టడా? పెడతాడు. ఏం చేద్దాం మరి? దేవుని వైపు చూద్దాం, సమాధానంగా ఉందాం, దేవుని గణపరుద్దాం, క్రిస్మస్ పండుగ సంతోషంగా చేసుకుందాం. గమనించాలి, మీ గృహాలకు